సో గైస్ ఇవాళ మనం విజయ్ బ్రోని అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాము. మ్యూజిక్ కిల్లర్ ఇండిపెండెంట్గా అతనే మొత్తం ఎడిటింగ్ అండ్ డైరెక్షన్ చేసుకుని. హాయ్ బ్రో, విజయ్ బ్రో, మీరు మ్యూజిక్ కిల్లర్ అనే మూవీ తీస్తున్నారంట ఇండివిజువల్గా. యా ధనుష్ మొత్తం అంటే తీసేసాం అప్పుడే. సో March 6th రిలీజ్ అవుద్ది. ఓకే, అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది మూవీ తెద్దామని? అంటే ఈ మ్యూజిక్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు మనము ఎప్పుడైనా కానీ బాధలో ఉన్న హ్యాపీనెస్లో ఉన్న మ్యూజిక్ అని వింటుంటాం కదా. సో దానివల్ల కొంచెం డిప్రెస్ అవ్వడము ఇలా మారుతుంది. సో మ్యూజిక్ మన ఎమోషన్స్తో ప్లే చేస్తున్నప్పుడు ఎందుకు మనుషుల్ని చంపలేదు అన్నట్టుగా ఒక థాట్ వచ్చి సో ఈ కాన్సెప్ట్ మీద తీసాం. ఇప్పుడు జనాలు ఇంటర్వ్యూ చూసే ముందు తెలియాలి కదా అసలు ఇండియాస్ ఫస్ట్ టైం కాన్సెప్ట్ ఏంటో అని. ట్రైలర్ చూస్తూ మాట్లాడదామా? యా ఓకే. సార్ సాయిరామ్ సార్, సాయిరామ్ పీజీలో మా ఫ్రెండ్ చనిపోయాడు సార్. వాట్? ఎగ్జాక్ట్లీ నేను ఎలా జరిగిందో అలానే జరిగింది సార్. ఇవాళ ఒంటి మీద చిన్న ఘాటు కూడా లేదు సార్, అలానే చనిపోయాడు. సిటీలో ఒక సైంటిస్ట్ అండ్ గ్రూప్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు మ్యూజిక్ అండ్ సౌండ్తో మనుషులను చంపగలమని తెలుసా? ఒక మనిషి ఇయర్ 20 హిట్స్ నుంచి 20,000 హిట్స్ అండ్ 120 డెసిబెల్స్ మాత్రమే హ్యాండిల్ చేయగలదు. అది మనం 170 నుంచి 190 హిట్స్ కానీ ఇంక్రీజ్ చేయగలిగితే తను చనిపోయే ఛాన్సెస్ చాలా. అంటే ఇప్పుడు మనం వెతుకుతున్న కిల్లర్ ఒక ఆ ట్రేజర్ అయితే మాత్రం మామూలుగా అయితే చాలా బాగుంది. అసలు ఇంత ట్విస్టులు పెట్టి చాలా బాగుంది. మూవీ అయితే మాత్రం సక్సెస్ అయ్యింది బ్రో, కన్ఫామ్గా నేను చెప్పగలుగుతున్నా. మ్యాక్సిమం ఇలాంటి మూవీ ఎక్కడా తీయలేదు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా అన్న చూస్తారు ఏం జరుగుతుంది అనే దాని మీద. హోప్ నువ్వు అన్నట్టే అవన్నీ సక్సెస్ అవుతే గాడ్స్ గ్రేస్ అంటారు. అంతే. యా అది మా ఎడిటర్ మన్విత్ ఉన్నాడు. ఓకే. సో తను ట్రైలర్ కట్స్, టీజర్ కట్స్ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా చేస్తాడు. ఓకే, అసలు మీ మూవీకి బడ్జెట్ ఎంత సరిపోయింది బ్రో? బ్రో బడ్జెట్ అంటే లైక్ మాకు స్టార్టింగ్లో ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియదు. సో మేము ఒక 5K అలా వేస్ట్ చేసాము. బట్ మూవీ మొత్తం మీద ఒక 3Kతో తీసేసాము. 3Kతో మూవీ తీసా? 3Kతో మూవీ తీసాము. 5K వేస్ట్ అయిపోయింది తెలియకుండా. సో 8K అయింది. చాలా 10K బిలోనే తీసారు అయితే మాత్రం. యా మొత్తంగా అయిపోయింది. బట్ ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్, సో మాకు యాక్చువల్లీ మధ్యలో ప్రాబ్లం వచ్చింది. సో అంత అమౌంట్ మాకు నేను ఒక్కడే ఇన్వెస్ట్ చేయాలంటే టెన్షన్ అయిపోయా. ఇండివిజువల్గా అంటే కొంచెం అది బడ్జెట్. మా ఫ్రెండ్ ఇంటర్ ఫ్రెండ్ ఒక అతను 2000 స్పాన్సర్ చేశాడు. అండ్ మధ్యలో కొంచెం ప్రాబ్లం వస్తే మా ఫ్రెండ్స్ 250 రూపీస్ అలా వేశారు, ఒకరు 500. సో అలా మేనేజ్ చేసాం. అసలు మీరు మీ కో యాక్టర్స్ని వాళ్ళని ఎలా అనుకున్నారు? నేను ఇప్పుడు తమాషా ప్రెసిడెంట్ యాక్టింగ్ క్లబ్ ఇక్కడ. సో అఫ్ కోర్స్ నేను డ్రామాస్ అన్ని చేపిస్తుంటా. నేను ఇప్పటికే 6 షార్ట్ ఫిల్మ్స్ చేశా. సో నాకంటూ ఒక టీం ఉంది, లైక్ నా యాక్టర్స్ ఎలా ఉంటారు అనేసి వాళ్ళకి తగ్గట్టు నేను రాస్తా క్యారెక్టర్ అనేసి. సో ఇలా చూస్ చేసుకొని. బట్ ఈ ఇండిపెండెంట్ ఫిలింలో మోర్ దాన్ 20 యాక్టర్స్ ఉన్నారు. అంటే మీరు వాళ్ళని ఎక్కడి నుంచి పిక్ చేసుకున్నారు? సో కొంతమంది ఇండివిజువల్గా నేను షార్ట్ ఫిల్మ్స్ చేసా కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉంది బ్రో అని మెసేజ్ చేశారు. సో వాళ్ళని తీసుకున్నా. మిగతా వాళ్ళు మా తమాషాది యాక్టింగ్ క్లబ్ ఉంది, అఫ్ కోర్స్ అక్కడ కావాల్సినంత మంది యాక్టర్స్ ఉన్నారు. అలా అందరినీ పిక్ చేసుకున్నా. మీరు ఈ లొకేషన్స్ అవన్నీ మధ్యలో ఏమైనా ప్రాబ్లం, పోలీసులు రావటం కానీ అలా ఏం జరగలేదు బ్రో? పోలీస్ ఏం లేదు. బట్ యాక్చువల్లీ కామెడీ థింగ్ ఏంటంటే చేసేటప్పుడు ఒకసారి త్రిబుల్ రైడింగ్ వెళ్తున్నాము షార్ట్ ఫిలింకనే. పోలీస్ కారు చూసి సైడ్ ఆపమన్నారు. మేము ఎక్కడ ఆపితే 500 ఫైన్ వేస్తాడేమో అని చెప్పి ఆపకుండా వెళ్ళిపోతుంటే వాళ్ళు చేజ్ చేసుకొని వచ్చి మరి పట్టుకున్నారు. పట్టుకున్నాక పోలీస్ స్టేషన్కి వచ్చి బండి కలెక్ట్ చేసుకోండి అంటే మేము సడన్గా గుర్తొచ్చి, సార్ మేము 40,000 అప్పు చేసి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం, మీరు మా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చూడండి సార్, అది చేస్తున్నాం సార్ అని చెప్పి లాస్ట్కి ఒక 2 నిమిషాలు టైం ఇస్తే ఒక 500 కలెక్ట్ చేసుకొని వస్తామని చెప్పి ఒక 500 ఇచ్చేసి తప్పుకున్నాము. పోలీసుని అలా మేనేజ్ చేశారు. అది యాక్చువల్లీ ఫన్నీ ఇన్సిడెంట్. ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్ ఒకతను లైక్ మాకు ఒక హౌస్ కావాలి. సో వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తే పక్కన రూమ్ ఏదో ఖాళీ ఉందని చెప్పేసి వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇప్పించాడు. అందులో ఒక 3 రూమ్స్ ఉంటాయి. సో మేము ఒక్కొక్కరితో ఒక్కొక్క లొకేషన్ అన్నట్టు 1 డేలో కంప్లీట్ చేసేసాం. అండ్ మాకు ఇంకా వేరే చోట ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, అక్కడ షూట్ చేసాం. అండ్ ఇంకా పీజీస్ కాలేజ్. ఓకే, చూస్తే అర్థమవుతుంది ఇంకా కష్టపడ్డారు మొత్తం అన్ని అవుటింగ్
అంత పోలీసులు ఎలా మేనేజ్ చేశారని అనుకున్నాను నేనైతే. ఒక సినిమా చూసి దేంట్లో క్లిప్ తీసుకుని మనం ఇలా చేస్తే బాగుండిద్ది మ్యూజిక్ గురించి అలా ఏమైనా రిఫరల్గా ఏమైనా మూవీ నుంచి తీసుకున్నారు, లేకపోతే మీరు సొంత ఐడియాతో మొత్తం మీరే స్క్రాచ్ నుంచి చేశారు? అంటే బ్రో లైక్ ఆ స్క్రిప్ట్ అనేది మేము లాస్ట్ సమ్మర్లో నేను మా ఫ్రెండ్కి ఊరికే ఒక పిచ్ చేసా ఇలాగా, అరే ఇలా ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది కదా, దాని మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే ఎలా ఉంటుంది అంటే మా ఫ్రెండ్ ఐడియా బాగుంది కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామన్నాడు. సో దాన్ని చేస్తూ లైక్ మాకు ఓకే ఇలా చంపొచ్చేమో అనిపించింది. దాన్ని ఎలా సినిమా తీయాలనుకున్నప్పుడు యూజువల్లీ నేను వివేకాత్రేయ ఫిలిమ్స్ కొంచెం ఎక్కువ చూస్తా. ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అన్ని చాలా బాగా రాస్తాడనమాట. సో దాన్ని ఒక థ్రిల్లర్ అలా కన్వర్ట్ చేసి అందులో ఆ కాన్సెప్ట్ పెట్టేసా. అండ్ దానికి ఎలా తీయాలి ఎలా రాయాలి అనే దానికి అడివిశేషు మూవీస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అసలు ఎవరు మూవీ, క్షణము అవన్నీ చూస్తే ఓకే మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, ఎప్పుడెప్పుడు ట్విస్ట్ ఎలా రివీల్ చేస్తారు, పెద్ద షాకింగ్ ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ అనేది. అండ్ అందులో ఒక డిటెక్టివ్ క్యారెక్టర్ పెట్టినప్పుడు నవీన్ పోలిశెట్టిది ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ మూవీ తీసుకున్నాము. సో అది యాక్చువల్లీ తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఏమైందంటే అందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, షెర్లాక్ హోమ్స్కి సెకండ్ కాపీ ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ ఫస్ట్ కాపీ ఏజెంట్ నాగార్జునరా అని. మేము కాస్ట్యూమ్ ఎంత పెద్ద ప్రాబ్లం అయిందంటే సస్పెండర్స్ వేస్తున్నాము, మనదేం 6 ప్యాక్ బాడీ కాదు కదా, పొట్ట ముందుకు వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియదు. సో అప్పుడు మేము ఒక సింపుల్గా ఒక టై వేసాం, ఫార్మల్స్ ఇంటర్వ్యూస్ కనుక కొన్నాము. ఆ ఫార్మల్స్ మీద ఒక టై వేయంగానే ఓకే ఇది కూడా డిఫరెంట్గా ఉంది కదా అనేసి ఇది కూడా సైకో కిల్లర్ పాత టైపు అలాగా డిటెక్టివ్ కూడా కాస్ట్యూమ్ సెట్ చేసాం. అంటే మెయిన్ కాస్ట్యూమ్ మేము ఇదే చూస్ చేయడానికి, అంటే షార్ట్ ఫిలిం ఇండిపెండెంట్ ఫిలిం మొత్తము ఇదే కాస్ట్యూమ్లో ఉంటా. లైక్ నా కో యాక్టర్స్ వేరే కాస్ట్యూమ్స్ ఒకే సీన్లో కొన్నిసార్లు 2 కాస్ట్యూమ్స్ వేసుకొని ఉంటారు, కానీ జనాలు నేను ఇది ఒకటే వేసుకొని ఉండడం వల్ల వాళ్ళకి సేమ్ కాస్ట్యూమ్ అనిపించేస్తుంది. చూశాను మీరు మొత్తం ఒకే అవుట్ఫిట్ ఇప్పుడు కూడా అదే వేసుకొచ్చారు. అంటే లైక్ ప్రమోషన్ సింబాలిక్, అంటే సూపర్ రాజా ఉన్నాడు కదా తను ఒకే డ్రెస్ వేసుకొని చేశాడు. అతను అసలు చాలా గ్రేట్ అన్న, నిజంగా 100 minutes అసలు ఆపకుండా 1400 డైలాగ్స్ అంటే అసలు మామూలు విషయం కాదు. నేను కూడా అతన్ని ఫాలో అయ్యి చూస్తూ ఉంటా, ఏంటి అసలు ఇంతలా చేశారు అని. బ్రో అన్ని మినిట్స్ చేశాడు. మేము యాక్చువల్లీ 1 hour 25 minutes అయిపోయింది ఎలా అది ఇది అనుకున్నాము. ఆయన ఇన్స్పిరేషన్ లాగా మేము ట్రైలర్ రియాక్షన్ వీడియోస్, సో ఇంటర్వ్యూస్ లాంటివి అయినా ట్రై చేస్తున్నాం. వెళ్ళండి, బాగా చేస్తున్నారు, చూస్తా ఉన్నాను. మీ కూడా బ్రో మీరు యాక్టర్స్తో ఏమన్నా వాళ్ళు హ్యాండ్ ఇవ్వటాలు కానీ వస్తున్నారని అలా ఏమన్నా ఫేస్ చేశారా? బ్రో యాక్టర్స్తో ఎంత పెద్ద ప్రాబ్లం ఉంటుందంటే, సో ఇప్పటిదాకా నేను తీసినప్పుడు షార్ట్ ఫిలిమ్స్ యాక్టర్స్ ఏమనుకునే వాళ్ళంటే నేను 1 or 2 daysలో షూటింగ్ అయిపోగొట్టేసేవాళ్ళం. 10 minutes 15 minutes షార్ట్ ఫిల్మ్ అయితే ఒక 2-3 hours వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది వచ్చేకి. సో ఇది మొదలైనప్పుడు కొంతమంది 15 days ఉన్నది, 20 days ఉన్నది, వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయేసింది కొంతమందికి మధ్యలో. కొంతమంది ప్రతి వీకెండ్ నీతోనే సంసారం అయిపోతుంది, గర్ల్ ఫ్రెండ్ దగ్గర కూడా వెళ్ళట్లే అనేవాళ్ళు. సో రావడం మానేసేవాళ్ళు. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి బ్రో, నేను కొంచెం స్టోరీ కొంతమందికి చెప్పలేదు. ఒక అమ్మాయి లైక్ చేసాం, ఒక డే మొత్తం షూటింగ్ చేసి ఎగ్జాక్ట్ అలాంటి సీన్స్ దగ్గరికి వచ్చేసరికి అన్న ఇలాంటి సీన్ అయితే ఇంట్లో ప్రాబ్లం అయిద్ది అని చెప్పారు. లైక్ మేముండి దాన్ని సింపుల్గా ఓకే నీకు నాకు నచ్చలేదు ప్రొఫెషనల్గానే దాన్ని రీషూట్ చేస్తా అని చెప్పి మళ్ళీ వేరే అమ్మాయికి ఒప్పించి షూట్ చేసాము. అలాగే 2-3 days చేసిందంతా వేస్ట్ అయిపోయింది. అండ్ ఇంకోసారి ఒక అమ్మాయి ఒక సీన్ మేము చేసాము, ఇంకో సీన్ చేయాలి, తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏం చేయలేదు. మేము మళ్ళీ వేరే అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టి రీప్లేస్ చేసాము. ఇంకా కొంతమంది యాక్టర్స్ అయితే మార్నింగ్ 6 o'clock షూట్ చేయాలి. మేము రన్నింగ్ సీన్స్ ఉంటాయి గేట్ ముందు అంతా, స్టూడెంట్స్ 8 o'clock నుంచి అలా వస్తారు. సో మేము 6 o'clockకి, అంటే నేను నా కెమెరామ్యాన్ 5:30కి బయలుదేరి వస్తాము. మార్నింగ్ 5:30కి వచ్చి వీళ్ళందరికి ఫోన్ చేస్తాము, రాండి అనేసి. వాళ్ళు 6:30-7కి వస్తారు. ఇంకా ఒకసారి అయితే ఒక యాక్టరు ఆల్మోస్ట్ 1 month రేపు అని చెప్పి పోస్ట్ పోన్ చేసి చెప్పాడు లైక్ రేపు మార్నింగ్ వస్తా అని. నేను మిగతా యాక్టర్స్ అందరిని అరేంజ్ చేశాక 3:30కి మెసేజ్ చేశాడు మార్నింగ్. ఇప్పుడు దాకా నేను బయట తిరిగేసి వచ్చా, నేను రావడం కుదరదు, 10 o'clock వస్తా అని. నాకు ఫుల్ ఇంకా అంటే 3 o'clock మెంటల్ టార్చర్ వచ్చేసింది. నేను వాళ్ళ ఫ్రెండ్ని లేపుకొని వెళ్ళి పీజీకి మార్నింగ్ 5:30కే వాళ్ళ పీజీకి వెళ్ళి డోర్ని దన కొట్టాము. యాక్చువల్లీ వాళ్ళు లేచేంత వరకు లేచి వచ్చి వాళ్ళని లేపుకొచ్చి షూటింగ్ చేసేసాము. లైక్ కొంతమంది యాక్టర్స్ ఉంటారు బ్రో, ఎలా ఉంటుందంటే ప్రాబ్లం. నా సెమ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక యాక్టరు నేను వెళ్ళిపోతున్నా, ఒక 3 months రానని చెప్పాడు. తనది ఆల్మోస్ట్ మేము 10 days చేయాల్సిన షూట్ ఉంటుంది. నేను నా ఎగ్జామ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు రాసేసి ఆఫ్టర్నూన్ వెంటనే వస్తాము.
ఈవినింగ్ వర్క్ చేసేది, ఈవినింగ్ ఎగ్జామ్స్ చదువుకొని నెక్స్ట్ డే మళ్ళీ రాసేది. సో అలా ఎగ్జామ్స్ టైంలోనే మేనేజ్ చేసి తను షూటింగ్ పార్ట్ అంతా అయిపోవటం. ఎలా అంటే బ్రో దాన్ని ఆలోచించాలి. లైక్ తను ఏమైనా సీన్స్ మిస్ అయిపోయామనుకో ఇంకా వేస్ట్ అయిపోద్ది, మళ్ళీ దాన్ని తీలేము. సో అలా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. కొంతమంది ఒక యాక్టర్ని అయితే వాడు రూమ్లో నుంచి లేచి రావాలంటే వస్తాడు, లేచి రావాలంటే ఒక 2 hours చేస్తాడు, షూటింగ్ టైం వేస్ట్ అయిపోయింది. నా రూమ్లోనే పడుకోబెట్టేవాడిని నైట్. లైక్ నా పీజీలో నైట్ ఈవినింగ్ పిలిచేవాడిని, షూటింగ్ రేపు ఉందనుకో నా రూమ్లోనే పడుకుంటాడు. మార్నింగ్ 5:30కి లేపి రెడీ అయి వెళ్ళిపోతాం షూటింగ్కి. సో ఏమంటే నా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉన్నారు బ్రో కొంతమంది. అంటే కాలేజెస్లో తమాషా వీటిలో చేసిన డ్రామాస్ ఇవన్నీ పర్ఫామ్ చేసిన వాళ్ళు నా ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్లో. నా యాక్టర్స్ నా దగ్గర 2 మెయిన్ యాక్టర్స్, వివేక్ అండ్ మైకిల్ ఉండేవాళ్ళు. వివేక్ తను ఎలా అంటే ఫాస్ట్గా వస్తాడు, ఫాస్ట్గా అయిపోద్ది, అడ్వాంటేజ్ తనతో. ఈ మైకిల్ అనేవాడు లేటుగా వస్తాడు కానీ ఫాస్ట్గా అయిపోగొడతాడు. సో మేము అలా మేనేజ్ చేసేసేవాళ్ళం. అండ్ తీయడానికి యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫోన్ ఉండేది కాదు మా దగ్గర, ఐఫోను. సో వేరే వాళ్ళ దగ్గర తెచ్చేవాళ్ళం. ఒక అమ్మాయి దగ్గర తెచ్చేవాడిని ఫోను. పాపం తనకి అలారం కూడా పెట్టుకోవద్దు, డైలీ 6 o'clock నేనే లేపేవాడిని. కాల్ చేసి ఫోన్ కావాలి అంటే అలా కిందికి తెచ్చిచ్చేవాళ్ళు. సో ఛార్జర్ మొబైల్ తెచ్చిస్తే నేను షూట్ చేసి కొన్నిసార్లు అయితే 2 hours అని చెప్పి తీసుకెళ్ళి ఈవినింగ్ ఇచ్చేసేవాడిని. లైక్ తను ఉండి ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఈవినింగ్ అని ఇవ్వు, నైట్ అని ఇవ్వు, కానీ వీడియో షేర్ చేసుకొని ఇచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చాక షేర్ చేయొద్దు అని చెప్పేది. ఆల్మోస్ట్ ఒక 1 month తన మొబైల్లోనే షూట్ చేసాము. ఓకే అలా అడ్వాంటేజ్ అయింది అదొకటి. బ్రో మీరు మూవీ కొన్ని రోజులు డిలే ఏమన్నా అయిందా? రిలీజింగ్ డేట్స్ అలా ఎడిటింగ్ వల్ల కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా జరిగి? బ్రో అది ఎలా అంటే, సో నా దగ్గర పెద్ద టీం ఉంది. లైక్ ఎలా అంటే అందరూ యాక్టింగ్ డిపార్ట్మెంటే. నాన్ యాక్టింగ్ అంటే ఇప్పుడు 24 crafts ఉంటాయంటారు కదా మూవీలో, ఒక క్రాఫ్ట్ మాత్రమే నా దగ్గర ఉంది, మిగతా అన్నీ నేనే మేనేజ్ చేసుకోవాలి. సో స్క్రిప్ట్ రైటింగ్ కానీ రేపు షూట్ లొకేషన్స్ అన్నీ నేనే చూసుకోవాలి. నాతో పాటు కెమెరామెన్, తను నేను ఎంతసేపు ఉన్నానో నాతో పాటు అంతసేపు ఉంటాడు. సో ఎడిటింగ్ చేస్తున్నాం లైక్ 1 hour 25 minutes మూవీ అనేసరికి అది ఎన్రోల్ చేస్తున్నా అవ్వట్లేదు. లైక్ మేము ఎప్పుడెప్పుడో షూట్ చేసింది ఎక్కడెక్కడో క్లిప్స్ ఉన్నాయి, వాటిని అన్నిటినీ వెతకాలి. మాకు షూట్ చేసేటప్పుడు మెయిన్ ప్రాబ్లం అయింది ఏంటంటే, మేము నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే రాసినందువల్ల ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో మాకు తెలియలే. కొన్ని రోజులు ఎక్కడి నుంచి బ్రేక్ చేసి మొదలు పెట్టాలనేది మేము ఫైనల్గా ఇంటర్వెల్ బ్లాక్ నుంచి మొదలు పెట్టినాము. దాన్ని ఎడిట్ చేయాలన్నా కానీ మాకు ఎలా చేయాలో తెలిసేది కాదు. అంటే ఆ సీన్స్ అన్ని వేరే నాన్ లీనియర్గా ఉండేవి కాబట్టి. మీది ఫస్ట్ పెద్ద షార్ట్ ఫిల్మ్ కదా, కొంచెం అక్కడ ఫుల్ కన్ఫ్యూజన్లో ఒక 15-20 days వేస్ట్ అయిపోయింది. అంటే నేను ఎడిట్ చేయలేదు, అది కొంచెం మినిమం ఫుటేజ్ షూట్ చేసేంత వరకు. తర్వాత మేము యాక్చువల్లీ Feb 20th రిలీజ్ చేయాలి, కానీ ఏమైందంటే నేను ఎడిటింగ్ చేస్తున్నా అవ్వట్లే. సో మేము Feb 20th నుంచి పోస్ట్పోన్ చేసి March 6th రిలీజ్ పెట్టాం. బ్రో మీరు Feb 20 రిలీజ్ చేస్తా అన్నారు మూవీ, మరి అదెందుకు? అంటే యాక్చువల్లీ బ్రో ఎడిటింగ్ జరుగుతున్నది. Feb 18th మేము అయిపోద్ది అనుకున్నాము. సో అనుకోకుండా ఫ్రెండ్కి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. సో మేమందరం హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడే ఉండి లేట్ అయిపోవడం వల్ల మేము దాన్ని Feb 30కి మార్చాము. Feb 30 అంటే యాక్చువల్లీ Feb 30 డేటే లేదు. సో నేనుండి డేట్ మారుస్తా అని చెప్తే మా ఫ్రెండ్, అరే నువ్వు అంటే జనాల్లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఒక డేట్ పెట్టు, Feb 29th పెట్టేనా అని అడిగాను నేను. Feb 29th అంటే లీప్ ఇయర్ ఉంటుంది కదా, సో జనాలు అంతా పట్టించుకోరు, Feb 30th పెట్టే అన్నాడు. సో నేను Feb 30 పెట్టి ఒక పోస్ట్ వదిలేక అందరు మెసేజ్లు వేశారు, ఏంటి బ్రో Feb 30 డేటే లేదు కదా, నా క్యాలెండర్ తప్పుందా నీ క్యాలెండర్ తప్పుందా అనేసి. సో అదొక వైరల్ కంటెంట్లో వాడుకున్నాము. తర్వాత ఒక టీజర్ వదిలి దాన్ని March 6th రిలీజ్ అన్నట్టు. మేము March 7 చేద్దాం అనుకున్నాం, తలా ఫర్ ఏ రీజన్ అని. ఓకే, ఫ్రైడే March 6th రావడం వల్ల అలా పెట్టేసాం. అంటే వీకెండ్ వస్తుంది, ఇక అందరు ఎంజాయ్. ఇప్పుడు 1 hour 20 minutes మూవీ చూడాలంటే అందరు ఖాళీగా ఉండాలి కదా బ్రో, అందుకు ఫ్రైడేగా పెట్టాం. మూవీ తీశారు కదా, మరి బడ్జెట్ ఇవన్నీ ఎలా రికవర్ చేస్తారు మనీ అంతా? బ్రో ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ ఎలా రికవర్ చేయాలో మాకు తెలియదు. దాన్ని నేను చేసుకున్న ప్లాన్ ఎలా అంటే, సో మాకు యూట్యూబ్లో 4000 వాచ్ అవర్స్ రావాలి. అంటే నేను ఒక ఎస్టిమేషన్ వేసా, 10,000 వ్యూస్ రావాలి. సో దట్ అట్లీస్ట్ 4,000 members ఫుల్గా, ఒక 3,000 ఫుల్గా చూస్తే అక్కడికి మానిటైజేషన్ అయిపోద్ది అన్నట్టుగా. ఓకే, సో ఇంకా యూట్యూబ్ మీద ఇన్కమ్ రావాలి. అంటే మీరు యూట్యూబ్లో అంతకుముందు ఏమన్నా షార్ట్స్ ఏమన్నా వదిలేవాళ్ళ? నేను 6 షార్ట్ ఫిల్మ్స్ చేసా, వదిలేవాడిని. సో వాటికి 1.5K 2K వ్యూస్ వచ్చేది. సో ఇప్పుడు దీనికి మినిమం 10K రావాలి. మరి మీరు ఈ 10K రావడానికి ప్రమోషన్స్ అవన్నీ ఎలా చేస్తారు?
బ్రో ఇప్పుడు అదే బిగ్గెస్ట్ ప్రాబ్లము ఏంటంటే మేము నేను గీతం బెంగళూరు కాలేజ్ 4th ఇయర్. సో నేను ఒక లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది ఉన్నారో చూసా. 70 ఫాలోవర్స్ కానీ 400,000 ఫాలోవర్స్ ఇలా ఉండే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో వ్లాగ్స్ కానీ రీల్స్ ఇంటర్వ్యూస్ ఇలా చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ నువ్వే ఒక ఇన్ఫ్లుయెన్సర్, జిమ్ ఇన్ఫ్లుయెన్సర్. సో మీరు జిమ్ సజెషన్స్ ఏ కావాలన్నా ధనుష్ని అడగండి, ధనుష్ చెప్తాడు మొత్తం ప్రోటీన్ ఏం తీసుకోవాలి అవన్నీ. సో నేను అలా అందరినీ ఇంకోటి నా ఫ్రెండ్స్ ప్రమోషన్ బ్రో. లైక్ నేను వాళ్ళతో ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నా. ఇన్ని డేస్ షార్ట్ ఫిల్మ్స్ తీసి ఓకే మేము ఇన్ని మంత్స్ చేసాం అనేసరికి వాళ్ళు చాలామంది స్టోరీస్ వేస్తున్నారు, వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నారు. నా మెయిన్ ఇప్పటిదాకా ఉన్న సపోర్ట్ అయితే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, నా ఫ్రెండ్సే. సో ఇప్పుడు నేను కొంచెం కంఫర్ట్ జోన్ వదిలి బయటకు వచ్చి వేరే వాళ్ళతో రీల్స్ చేసి, ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు కాలేజ్లో మేము మేనేజ్మెంట్ కూడా చాలా హెల్ప్ చేసింది బ్రో. లైక్ మేము గేట్స్ దగ్గర అంతా అలా ఉండదు. సో వాళ్ళే పర్మిషన్ ఇచ్చి షూట్ చేసుకోవడానికి రన్నింగ్ సీన్స్ కానీ, ఇక్కడ ఇప్పుడు మనం షూట్ చేస్తుంది వీడీసీ ఏరియా, ఇక్కడ ఎవరికి పర్మిషన్ ఉండదు. సో ఒక ఇంటర్వ్యూ కానీ చెప్పినందుకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. కొన్ని లొకేషన్స్ ఉంటాయి కాలేజ్లో, అన్ని చోట్ల షూట్ చేయలేము, కానీ మేము అలాంటి లొకేషన్స్లో కూడా వెళ్ళి షూట్ చేసాం. సో మొత్తం గీతం కాలేజ్ దయ అదంతా. సెక్యూరిటీ అంతా మీకు బాగా మేనేజ్ చేసినట్టు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో సెక్యూరిటీ కూడా యాక్ట్ చేశారు. ఇంకొక అతను అయితే లైక్ తను బ్రో నేను థియేటర్ యాక్టరే అని చెప్పి అప్రోచ్ అయ్యారు. సో కొంచెం ఏమంటే అక్కడికి వెళ్ళాక లాంగ్వేజ్ ప్రాబ్లం అయింది. సో తనకు వేరేది ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చి మెయిన్ క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇచ్చేసాం. సో మేము ఎప్పుడైనా గేట్ ముందు అలాంటి చోట షూట్ చేసేటప్పుడు సెక్యూరిటీ వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్. మేము వస్తాం అని చెప్తారు. అందులో చాలామంది యాక్చువల్లీ యాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఇలా సెక్యూరిటీ జాబ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఎవరైనా రీల్స్ చేస్తానా కానీ వాళ్ళు ఫుల్ ఎంకరేజ్ చేస్తారు, అసలు మేము యాక్ట్ చేస్తాం కావాలంటే అది ఇది అని చెప్పేసి. బ్రో మీరు ఇండిపెండెంట్ ఫిలిం అంటున్నారు, ఇంకా పబ్లిక్లో అలా ఏమన్నా థియేటర్స్లో ఏమన్నా పబ్లిష్ చేశారా? బ్రో అంటే నేను తమాషా ప్రెసిడెంట్ కాబట్టి మా కాలేజ్లో మేము ఒక ఈవెంట్ చేస్తాం, రూపాయి ఫెస్ట్ అని. అందులో మేము డ్యాన్స్ అన్నీ పెడతాము. అలాగా ఈ ఇండిపెండెంట్ ఫిలిం కూడా చేసాం. అంటే మేము 1 hour 25 minutes చేయలేదు. లైక్ ఇప్పుడు కాలేజ్లో అందరూ మ్యాక్స్ 20 minutes 25 minutes ఫిలిం ప్లే చేశారు. మాకు ఒక డౌట్ ఉన్నింది, అసలు నిజంగా జనాలు కూర్చుంటారా లేదా, 50 నిమిషాలు కూర్చోవాలని. నా పక్కన ఉన్న ఫ్రెండ్సే చెప్పేవాళ్ళు, అరే 50 నిమిషాలా అంతసేపు ఎవరు కూర్చుంటారు అది ఇది అనేసి. నాకే డౌట్ వచ్చి 50 నిమిషాలు వేసాం మేము. ఇన్ఫ్యాక్ట్ మేము ఫుల్ ఫిలిం వేసిన జనాలు చూసేవాళ్ళు, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అదే కాన్ఫిడెన్స్తో ఇప్పుడు ఫుల్ ప్రమోషన్ చేసి రిలీజ్ చేస్తున్నాం, పక్కా హిట్ అయిపోద్ది అనేసి. అంటే మీరు కాలేజ్లో ఎప్పుడు అంటే ఈ మూవీ మొత్తాన్ని ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? ఆడిటోరియంలో అలా మూవీ వేయటం అంటే మేము అప్పుడే Jan 26th బ్రో, Jan 26th 50 minutes వేసేసాం. ఓకే. సో తర్వాత ఏమైంది, నాకు కొంచెం ఎగ్జామ్స్ అవి ఇవి ఉండడం వల్ల మేము ఎడిట్ చేయలేదు రిమైనింగ్ పార్ట్. సో అది ఎడిట్ చేసి Feb 20th అనుకున్నాము, అది యాక్సిడెంట్ అయిందని చెప్పేసి పోస్ట్పోన్ చేసాము. అంటే ఇన్ఫ్యాక్ట్ Feb 20th విశ్వక్సేన్ది అన్నది ఫంకీ ఫిలిం రిలీజ్ అయింది. అన్న మాకు ఎక్కడ కాంపిటీషన్ వచ్చేస్తాడని మేము రిలీజ్ పోస్ట్పోన్ చేసుకున్నాం. మళ్ళీ మొన్న సుహాస్ అన్నది ఒక ఫిలిం రిలీజ్ అయింది, హే భగవాన్, టైటిల్ కూడా చేంజ్ చేశారు. అన్న బిజినెస్ మా షార్ట్ ఫిలిం ఇంట్రెస్ట్ కన్నా వాళ్ళ డాడీ బిజినెస్ ఏంటి అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది జనాల్లో. వాళ్ళు అలాగే ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయితే చేశారు. సో అన్న వాళ్ళ బిజినెస్ వల్ల మా షార్ట్ ఫిలిం రీచ్ ఎక్కువ రాదేమో అనేసి మళ్ళీ మేము March 6th వేసుకున్నాం అనమాట. అయితే March 6th వదులుతున్నారు ఫైనల్గా మూవీ. ఈసారి ఫుల్ ప్యాక్ ఖచ్చితంగా అండ్ మెయిన్లీ 14th minute బ్రో. ఈ ఫిలింలో 14th minute వరకు ఆడియన్స్ హోల్డ్ అయితే లాస్ట్ వరకు ఇంక వెనక్కి వెళ్ళరు. ఒక్కసారి కనెక్ట్ అయ్యారంటే అక్కడ దాకా వచ్చారంటే ఇంక కనెక్ట్ అవుతారు. స్టార్టింగే కొన్ని మైసూర్ ఎపిసోడ్స్ అవి ఇవి డిఫరెంట్గా ప్లాన్ చేసాము. మైసూర్ కూడా వెళ్ళారా మీరు? అది ఎలా అంటే మేము ఫ్రెండ్స్ అందరం ట్రిప్కి వెళ్ళాము. అప్పుడు నేను ఒక లేచిపోవడం అనే క్యారెక్టర్ ఉంటుంది. సో మేము దాన్ని ఎలా మార్చామంటే మైసూర్కి వెళ్తున్నాం కదా, ఎలాగో ఫ్రెండ్ కారు నేను అది. సో మైసూర్కి వెళ్తాము అలా అన్నట్టుగా ఒక 1 minute ఎపిసోడ్ ఉంటుంది అది మొత్తము. సో అలాగే మేమంతా 14 minutes వరకు సెట్ చేస్తాం స్టోరీని. ఒక్కసారి 14th minute నుంచి ఇంక యాక్చువల్ పార్ట్లోకి ఇన్వెస్టిగేషన్ మొత్తం మొదలైద్ది. అక్కడి నుంచి ఇంకా మొత్తం నాన్ స్టాప్ బ్రో, 1 hour 24 minutes వరకు వెళ్తూ వెళ్తూ వెళ్తూ. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రీమియర్స్ చేసాం మా ఫ్రెండ్స్కి. మా ఫ్రెండ్ ఒక రివ్యూ చెప్పాడు, మా ఊరి పొలిమేర 2 మూవీ చూస్తే అందులో సినిమా కన్నా ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి, అలాగా ఇందులో లాస్ట్ 15 minutes చూసుకుంటే ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంటుంది. ఒక 8-9 twists ఉంటాయి మొత్తం. అంటే ఇలా మొదలైన స్టోరీ ఇలా 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 మారుద్ది, మొత్తం స్టోరీనే మారిపోద్ది. అసలు ట్రైలర్ చూశాను, అసలు ఏంటి ఇలా చేస్తున్నా, కొంచెం చాలా ట్విస్ట్లు ఉన్నాయి ట్రైలర్లోనే.
యా బ్రో, మేము ఏమంటే ట్రైలర్ కట్ మాకు యాక్చువల్లీ చెప్పారు, అరే ఏంటి స్టోరీని రివీల్ చేసేస్తున్నారు ఎందుకు అది ఇది అనేసి. మేము అప్పుడు అనుకున్నాము, సో జనాల్లో ట్రస్ట్ బిల్డ్ చేయాలంటే మన దగ్గర ఏదైనా స్టోరీ కంటెంట్ ఉందని. అంటే నేను ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ అనుకోండి, ఇండియాస్లోనే ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి చేయడము. మ్యాక్సిమం నేను ఎక్కడ చూడాలి, హాలీవుడ్ టాలీవుడ్లో కూడా. యా అదే మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, అరే ఇప్పటిదాకా ఏ సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్ లేదు కదా, ఫస్ట్ టైం ఇలాంటి కాన్సెప్ట్ తీయడము. అసలు మీరు ఎలా తీసారు? కాలేజ్ స్టూడెంట్ అయ్యండి, ఎగ్జామ్స్, మేనేజింగ్, మీరే ఎడిటరు, డైరెక్టరు, స్టోరీ రైటరు, ఇన్ని ఎలా మేనేజ్ చేయగలరు ఆ స్ట్రెస్ని? బ్రో అసలు యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఈ ఫిలింని మధ్యలోనే ఆపేయాలి యాక్చువల్లీ. లైక్ నేనేదో అనుకున్నా ఊరికే మొదలుపెట్టేయచ్చు, 10 నిమిషాలు షార్ట్ ఫిలింలా తీసేద్దాం అది ఇది అన్నట్టు. మొదలుపెట్టే కొన్ని రోజులకి యాక్టర్స్ రావట్లేదు, అది ఇది ఫుల్ స్ట్రెస్ అయిపోయింది. 24/7 షూట్ చేసాము. ఒక డే అయితే 6 o'clock వెళ్ళి నైట్ 8 o'clock వచ్చాము. అది ఆ రోజే తీసేయాలి ఖచ్చితంగా, మళ్ళీ ఆ హౌస్ మళ్ళీ దొరకదనేసి. అన్నీ చేస్తుంటే యాక్టర్స్ వచ్చేవాళ్ళు కాదు టైంకి. లైక్ నేను నా కెమెరామ్యాన్ అంతే ఉన్నది, నాకు టీం లేదు, అది ఇది ఎందుకు ఆపేద్దాం అనుకున్నా. చెప్పాక 5,000 వేస్ట్ చేసేసా అని. సో చెప్పాక బ్రో ఒకసారి కొంతమంది యాక్టర్స్ వెళ్ళిపోతుంటారు అనేసి, నాకు రేపు సెమ్ ఎగ్జామ్ ఉంది. నేను ఆ రూమ్ వచ్చేసి ఆ రోజుకే ఇంక ఉండేది, ఆ రోజు మిస్ అయితే మళ్ళీ దొరకదు. సో మార్నింగ్ 7కి వెళ్ళి నైట్ 8 వరకు షూట్ చేసాం మేము. అండ్ అప్పుడు వచ్చి చదువుకొని ఎగ్జామ్ రాసాము. ఇన్ఫ్యాక్ట్ మా టీచర్ కూడా ట్రైలర్ మేము డేట్ అనౌన్స్ చేసేసాము, ఖచ్చితంగా వదలాలి. మేము దాన్ని రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు నైట్ అంతా మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి అలాగే కంటిన్యూస్గా 2 అలా మేనేజ్ చేసుకొని వదిలేసాం. అంటే మాకు ఈవెంట్ డేట్ ఫిక్స్ అయిపోయాం, ఖచ్చితంగా వదలాలి. అలా అన్ని ప్యారలల్ మేనేజ్ చేసాం బో, కానీ ఫుల్ హెవీ స్ట్రెస్ బో. అది ఒక 5,000 కనుక అది వేస్ట్ అవ్వకపోయింటే దీన్ని అసలు మధ్యలోనే ఆపేసేవాడిని. అది మీ ఫ్రెండ్స్ అలా సహాయం చేయటం వల్ల అలా ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు బ్రో. ఎలా అంటే వాళ్ళు కొంతమంది చెప్పాక 250 అంటే ఒకరు 250 అన్నట్టే ఉంటుంది, కానీ నా 5-6 మంది ఫ్రెండ్స్ వేసేసరికి అది 1,500 రూపీస్, ఒకరు 2,000 అలా చాలా వచ్చాయి. ఇంకోటి బైక్, షార్ట్ ఫిలింకి ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది బ్రో. నాకు బైక్ ఎప్పుడు ప్రాబ్లం అవ్వాలా. నా ఫ్రెండ్స్ 2 బైక్స్ ఉండేవి. సో వాళ్ళు మార్నింగ్ కాలేజ్కి వచ్చినప్పుడే నేను వాటిని తీసుకెళ్ళి షూట్ చేసుకొని వచ్చేవాడిని. నాకు బైక్స్ ఒక అడ్వాంటేజ్గా మారింది. అంటే మీరు ఇంత తక్కువ బడ్జెట్లో తీశారు కదా, మరి మీ కో యాక్టర్స్కి వాళ్ళకి ట్రావెలింగ్, ఫుడ్ అవన్నీ ఎలా మేనేజ్ చేయాలి? మనం ఏమన్నా బాహుబలి తీస్తున్నామా బ్రో? నార్మల్ ఇండిపెండెంట్ ఫిలిమేగా, తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. ఏమంటే మేము కొంచెం ట్రావెలింగ్ అవి ఇవి ఉంటాయి. యాక్టర్స్ వచ్చేసి వాళ్ళందరికీ ఏం లేదు బ్రో, షూటింగ్ అయిపోయాక ఒక టీ, ఒక సిగరెట్, అవి 2 ఖచ్చితంగా ఉండాలి. అంటే మేము స్ట్రెస్ ఫీల్ అయింటాం కదా, లైక్ సో మా వాళ్ళంతా అయిపోయాక ఒక టీ అంటూ ఖచ్చితంగా. సో బడ్జెట్ అంటే ఇంతే. నా కెమెరామెన్ కంటూ స్పెషల్ బిర్యానీ, ఎక్కువ ఎవ్రీడే స్ట్రెస్ ఉన్నప్పుడు ఇద్దరం ఫుడ్ కూడా అయిపోయేది పీజీలో. సో వెళ్ళేసి బిర్యానీ తినేసి వస్తాము. అలా బడ్జెట్ అంటే దీనికి అయింది అంతే బ్రో, ట్రావెలింగ్, బిర్యానీ, టీ ప్లస్ సిగరెట్. అది లేకపోతే ఎలా బ్రో? ఎవడో ఏదో యాక్టర్ మాత్రం అలా, అది లేకపోతే అసలు ఉండలేడు కూడా. ఇది ఒక ఫిల్మ్ మేకర్స్ ఫార్ములా ఏంటంటే బ్రో, షూటింగ్లో నువ్వు బాహుబలి తీస్తావా ఏం తీస్తావా అదంతా సంబంధం లే. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేశారా ఎక్కువ? పేరెంట్స్ వైజ్గా అయితే బ్రో నేను చెప్పలేదు, వాళ్ళు ఎవరికి మన క్లబ్ ప్రెసిడెంట్ ఇవన్నీ ఏం తెలియదు. సో సైలెంట్ అయిపోద్ది. మా ఫ్రెండ్స్ అయితే చాలామంది సపోర్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను నా అకౌంట్ మేనేజ్ చేసేదే నా ఫ్రెండ్. ఉండే 70 ఫాలోవర్లు, కానీ మా ఫ్రెండే మేనేజ్ చేస్తాడు. అండ్ ఇంకా నా ఫ్రెండ్ సపోర్ట్ అంటే, నేను షార్ట్ ఫిలిమ్స్ చూసి సౌండ్ ఆడియో సరిగ్గా రావట్లే అనేసి ఈ ఫిలింకి మా ఫ్రెండే రాజ్ అని ఒకడు 12,000 రూపీస్ బ్రో ఈ మైక్, లైక్ దీంతోనే షూట్ చేసుకో అని చెప్పేసి నాకు మైక్ బాక్స్ ఇచ్చాడు. 3 months నుంచి నా దగ్గరే ఉంది ఆ ఫిలిం అయిపోయేంత వరకు యాక్చువల్లీ. అలా చాలామంది సపోర్ట్ చేశారు. సో ఫైనల్గా ఇండిపెండెంట్ ఫిలిం మ్యూజిక్ కిల్లర్ March 6th రిలీజ్ అవబోతుంది. అందరు చూసేయండి. చెప్తున్నా 14th minute వరకు చూడండి, తర్వాత మీరు వెనక్కి వెళ్ళరు. సీ యూ అమిగో.